గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4,000 మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పొట్టకొట్టిందని భాగ్యనగర్ ఎన్జీఓ గచ్చిబౌలి మ్యూచువల్ ఎయిడెడ్ కార్పొరేషన్ హౌస్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో శేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలో సర్వే నంబర్ 36, 37లలో 189 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. అయితే ఈ స్థలాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం 2014లో స్వాధీనం చేసుకుందని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ డైరెక్టర్తో కలిసి ఆయన మాట్లాడారు. ఉద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఉద్యోగులందరూ సరైన గుణపాఠం చెప్పామన్నారు. ప్రజాప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ తమకు న్యాయం చేయాలని కోరారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొసైటీలో శంకుస్థాపన చేశారని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములను తమకు తిరిగి కేటాయించి ఉద్యోగులను ఆదుకోవాలని వేడుకున్నారు. ఇటీవల కొంతమంది ఏపీకి చెందిన ఉద్యోగులు తమ సొసైటీపై ఆరోపణలు చేస్తున్నారని, సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈ అంశంలో తాను ఏ విచారణకైనా సిద్ధమని సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. 4,000 మంది పెన్షనర్స్ సర్వీస్ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ చేస్తాను సార్. మీకు గత ప్రభుత్వం ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది. ఉద్యోగులను సంఖ్యలు పెట్టుకుని ఒత్తిడి కూడా ప్రేమ అనుకున్నాం, కానీ అది మోసపోతుందని అనుకోలేదు. మరి ఆ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవాళ రేపని మోసం చేసింది. మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసాడు. మరి ఈ రోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి ఇష్టంగా తీసుకున్న ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రిగా కోరే విశ్వాసం నమ్మకం మాకుంది. ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో జేఎస్ నుంచి పిలిచే అవకాశం మాకున్నాయి కాబట్టి జేఎస్లో కూడా సెకండ్ లిస్ట్లో పెట్టడం మాది. అంటే జేఎస్ 114 సంఘాలు ఉన్నటువంటి జేఎస్లో కూడా అన్ని సంఘాలు కొని ఈ సొసైటీకి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాలని రెండో ఐటమ్ నెంబర్ పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని అంబుల్ రిక్వెస్ట్ చేసుకుని కూడా సార్, మేము చాలా మంది చనిపోయిన ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ నెల నెక్స్ట్ మంత్ పిలుస్తారు, తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే 4,000 మంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ 140 ఎకరాలు ఏదైతే ఉందో అది లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్. అది అప్పుడే గతంలో 18 కోట్లు కట్టినాం. 18 కోట్లు డెవలప్ చేసిన ల్యాండ్ అది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ఉద్యోగులు అంటే మీరంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పనిచేస్తాం, కానీ గత ప్రభుత్వంలో భయపడి పనిచేస్తాం. ఈ ప్రభుత్వంలో ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని మీడియా ముందు తెలియజేసుకుంటాము. కొంతమంది మెంబర్ కానిటువంటి వ్యక్తులు సొసైటీ మీద బురదలే అవకాశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు కావాల్సిన సొసైటీకి రండి, సొసైటీలో మాట్లాడండి. సొసైటీ మెంబర్ ఏమైనా తప్పు చేసి తీసేసే రైట్ సొసైటీకి ఉంది. 2009లో బయల ప్రకారం తీస్తూ ఉన్నాం. మరి వాళ్ళ మీద ఏదైతే మాకు నిన్న జరిగినట్టు సంఘటన లేదో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం సొసైటీ తరపు నుంచి 18 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అది కూడా కోర్టులో పెండింగ్ ఉందో అది కూడా రేపు ఎల్లుండి హైకోర్టులో ఇస్తాం. అది కూడా 16 లక్షలు ఏదైతే ఫ్రాడ్ చేసిన వ్యక్తి పాండంగరావు అనే వ్యక్తి ఉన్నారో అది కూడా రేపు డీసీ వారికి లెటర్ ఇచ్చి దీనిపై పైన సొసైటీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఉపేక్షించే సమస్య లేదు. ఏ తప్పు చేస్తే సొసైటీ గురించి తప్పు చేస్తే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటారు, దాన్ని ఎంక్వైరీ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ అవుతుంది, ఆడిట్ చేస్తారు. ఆడిట్ తప్పు ఉంటే మరి దానికి మెమోలు ఇస్తారు. ఆల్రెడీ మెమోలు లేకుండా గత ఉమ్మడి ఉన్నటువంటి సొసైటీ 6 సంవత్సరాలు చేయకుంటే మేము వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు ఆడిట్ చేపించిన అప్ టు డేట్ క్లియర్గా ఉంది. ఈ తర్వాత ఎవరైతే పాండంగరావు కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పోయి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ లెటర్ పెడితే దాని ఎంక్వైరీ కూడా అయింది. దాని ఎంక్వైరీ ఇప్పుడు కూడా తను ఉంది. ఎన్ని సొసైటీలు కానీ ఇలాంటి సొసైటీ లేదని చెప్పి నాకు రిపోర్ట్ ఇచ్చారు. అలాంటి సొసైటీ మీద బుద్ధులు కరెక్ట్ కాదని తెలియజేసుకుంటాం. ఏదో ఆరోపించిన వ్యక్తులతో వదిలిపెట్టే సమస్య చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.